what was your parents' role in your achievement? My parents, I think I have to say openly, ఒక మదర్ తన బేబీని 9 months క్యారీ చేస్తే మా పేరెంట్స్ నన్ను ఇప్పుడు నాకు 27 years వచ్చాయి, 27 years క్యారీ చేశారు నన్ను, ఓపెన్లీ స్పీకింగ్. బికాజ్ ఆబ్వియస్లీ నేను సివిల్ సర్వీసెస్ ఎవరు కూర్చున్నా కూడా దెర్ ఆర్ మెనీ పీపుల్ వెన్ యూ లైక్ మీకు గెలిచిన తర్వాత మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత సర్వీస్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి విల్ గ్రీట్ యూ హ్యాపీ విత్ హ్యాపీ ఫేస్. మిమ్మల్ని లైక్ ప్రేజ్ చేస్తారు, మిమ్మల్ని పొగుడుతారు. బట్ డ్యూరింగ్ ద ఫేజ్ వెన్ యూఆర్ స్ట్రగ్లింగ్ నాట్ మెనీ పీపుల్ డూ దట్. సో దట్ ఈస్ లైక్ ఎ డ్యువాలిటీ ఉంటుంది. బిఫోర్ గెటింగ్ ర్యాంక్ అండ్ ఆఫ్టర్ గెటింగ్ ర్యాంక్ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో అట్లాంటి ఫేజ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. కొన్నిసార్లు గుడ్ థింగ్స్ చూస్తారు, మేబీ మీరు 3 phases ఉంటాయని చూసి చెప్పాను కదా, లాస్ట్ ఫేజ్ దాకా వెళ్ళినప్పుడు విల్ బి వెరీ హ్యాపీ. అట్లాంటప్పుడు లేదా ఏదైనా ఫేజ్లో మీరు ఫెయిల్ అయినప్పుడు సమ్వేర్ విల్ బి వెరీ లో, మీరు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. త్రూ అవుట్ దట్ మీ పేరెంట్స్ కంటే ఎక్కువ రాక్ హార్డ్ సపోర్ట్ ఎవరు ఉంటారు లైఫ్లో. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి, దట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీబడి. బికాజ్ ఎందుకంటే మీకు అందించవచ్చు మా పేరెంట్స్ నన్ను వెళ్తున్నారు అట్లా అట్లా అని, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే డూ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ. మీరంటే ఇష్టం, మీరు హ్యాపీగా ఉండాలి అండ్ మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్తారు. ఎనీ పేరెంట్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అండ్ మై పేరెంట్స్ వాళ్ళు లిటిల్ బిట్ మోర్ కంపాషనేట్గా ఉండేవాళ్ళు, నేను ఎప్పుడు హ్యాపీ కాకూడదు అని. వేరే వాళ్ళు ఏమన్నా కూడా నా వరకు రాకుండా ఆ క్వశ్చన్, ఆ డౌట్, ఆ ప్రెషర్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. సో యా, ఐ థింక్ మై సక్సెస్లో ఐ విల్ గివ్ ద లయన్స్ షేర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రెడిట్ టు మై పేరెంట్స్ ఆబ్వియస్లీ.